హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఆల్రెడీ మీరు థంబ్నెయిల్ చూసుంటారు. సో బిగ్ బాస్ సీజన్ 8 ఫైనల్ కంటెస్టెంట్స్ లిస్ట్ ఇది. సో లేట్ చేయకుండా మీకైతే ఫటాఫట్ చెప్పేసా. అయితే మనం 100% అని చెప్పలేం, బికాస్ అగ్రిమెంట్స్ సైన్ చేయాలి. అగ్రిమెంట్స్ సైన్ చేసే వరకు మనం ఏదైతే 100% చెప్పలేం. మ్యాక్సిమం 95 to 100% మధ్యలోనే వీళ్ళందరికీ ఇంటర్వ్యూస్ జరిగి వీళ్ళందరూ లాస్ట్ వీడియోలో మీకు సెలెక్షన్ ప్రాసెస్ చెప్పిన కదా. సో ఆ ప్రాసెస్ త్రూ వెళ్ళిన వాళ్ళందరి పేర్లు ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. అండ్ మ్యాక్సిమం వీళ్ళే రావచ్చు, ఒకరు ఇద్దరు మ్యాక్సిమం డ్రాప్ అయితే అయ్యే ఛాన్సెస్ ఉంటాయి డ్యూ టు పర్సనల్ రీజన్స్. వాళ్ళు ఎందుకు డ్రాప్ అవుతారని మనకు తెలియదు కాబట్టి. సో అయితే అవుతారు, లేదంటే లేదు. మ్యాక్సిమం అయితే వీళ్ళే ఉంటారు. అండ్ బిగ్ బాస్ సీజన్ 8లో మనకు ఒక అద్దిరిపోయే ట్విస్ట్ ఉంది. అదేంటంటే లాస్ట్లో చెప్తా. అది ఎవరికి సంబంధించిందంటే మన ఆల్రెడీ బిగ్ బాస్లో పార్టిసిపేట్ చేసిన ఎక్స్ కంటెస్టెంట్స్ గురించి. సో అదైతే లాస్ట్లో చెప్తే వీడియో లాస్ట్ దాకా చూడండి, స్కిప్ చేయకుండా. మంచి ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఇదైతే అందరికీ లేటెస్ట్గా. సో మనం బిగ్ బాస్ ఫైనల్ కంటెస్టెంట్స్ లిస్టులోకి వెళ్ళిపోతే మనకి ఫస్ట్ వచ్చే కంటెస్టెంట్ ఎవరంటే, ఫైనలైజ్ అయిన కంటెస్టెంట్ ఎవరంటే యష్మి గౌడ. సో ఈవిడ మనకి సీరియల్స్లో యాక్ట్ చేస్తారు. మ్యాక్సిమం 95 to 100%, మ్యాక్సిమం 90 to 95% వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మోస్ట్లీ హై ఛాన్సెస్ ఉన్నాయి ఈవిడ రావడానికి. ఎందుకంటే ఆల్రెడీ టెలివిజన్లో ఉన్నారు కాబట్టి ఆడియన్స్ని ఈ ఛానల్లోకి వస్తే ఆ ఛానల్లో ఉన్న ఆడియన్స్ ఈ ఛానల్లోకి వస్తారు కాబట్టి. సో ఇవన్నీ టీఆర్పీ ట్రిక్స్ అన్నట్టు, ఇవన్నీ వాళ్ళ టెక్నిక్స్. సో వచ్చే ఛాన్సెస్ అయితే మ్యాక్సిమం ఉన్నాయి. సో ఫస్ట్ కంటెస్టెంట్ అయితే యష్మి గౌడ. అండ్ సెకండ్ కంటెస్టెంట్ వచ్చేసి అంజలి పవన్. ఈవిడ కూడా సేమ్ సీరియల్ యాక్ట్రెస్. వీళ్ళు టెలివిజన్లో చాలా ఇయర్స్ నుంచి వర్క్ చేశారు, అందరికీ తెలుసు. సో ఈవిడ కూడా వచ్చే ఛాన్సెస్ మ్యాక్సిమం ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి థర్డ్ కంటెస్టెంట్ అయితే శ్వేతా నాయుడు. సో శ్వేతా నాయుడు వచ్చే ఛాన్సెస్ కూడా చాలా ఉన్నాయి. లాస్ట్ టైం కూడా అప్రోచ్ అయ్యారు కానీ రాలేదు. సో ఈసారి అయితే వచ్చే ఛాన్సెస్ చాలా హై ఉన్నాయి. సో అందరైతే సపోర్ట్ చేయండి ఖచ్చితంగా. అండ్ నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి రితు చౌదరి మనకి రీసెంట్ టైమ్స్లో టెలివిజన్ షోస్లో చాలా ఫేమస్ అవుతున్నారు. అండ్ అట్లనే స్పాంటేనియస్గా మాట్లాడుతూ పంచ్ చేస్తూ స్పాంటేనియస్గా పంచులు వేయడం. సో ఇవన్నీ మనకి బిగ్ బాస్ షోలో అనేది మంచి కంటెంట్ వస్తుంది అన్నట్టు. సో రితు చౌదరితో పాటు వాళ్ళ ఫ్రెండ్, సో మీ అందరికీ తెలుసు రితు చౌదరి వాళ్ళ ఫ్రెండ్ విష్ణుప్రియ. సో వీళ్ళిద్దరు, విష్ణుప్రియ కూడా సెలెక్షన్ ప్రాసెస్ జరిగింది, ఆవిడ కూడా వచ్చే ఛాన్సెస్ హై ఉన్నాయి. అండ్ వీళ్ళిద్దరు కనుక వస్తే కొంచెం మంచి కంటెంట్ వస్తుంది, ఎందుకంటే వీళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కాబట్టి. సో మనం కూడా చూడొచ్చు వాళ్ళిద్దరు ఎట్లుంటారు హౌస్లో, లేదంటే వాళ్ళిద్దరికి ఏమన్నా ఫైట్స్ జరుగుతాయా. సో అవన్నీ మనం బిగ్ బాస్లో చూడొచ్చు అన్నట్టు. సో వీళ్ళిద్దరు అయితే వచ్చే ఛాన్సెస్ హై ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బిగ్ బాస్ సీజన్ 7 రన్నర్-అప్ అమర్దీప్ గారి వైఫ్ తేజస్విని గౌడ. ఈవిడ కూడా వచ్చే ఛాన్సెస్ వెరీ హై, 99% రావచ్చు ఈవిడ. ఎందుకంటే వీళ్ళ హస్బెండ్ కూడా లాస్ట్ సీజన్లో రన్నర్-అప్ అయ్యారు కాబట్టి అతనికి ఉన్న ఫ్యాన్స్ కూడా కొంచెం ఈవిడకి కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఈవిడ కూడా చాలా ఫేమస్ సీరియల్స్లో, ఈవిడ కూడా చాలా మంచిగా ఉంటుంది బిగ్ బాస్లోకి వస్తే. సో చాలామంది ఫ్యాన్స్ వెయిటింగ్, అమర్దీప్ ఫ్యాన్స్. అండ్ ఆల్సో నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి కిరా కార్పి. సో కిరా కార్పి మనకి తెలుసు కదా ఎట్లా మన అందరిని ఎంటర్టైన్ చేస్తారో. సో వస్తే మాత్రం మామూలుగా ఉండదు కిరా కార్పి. సో షో మొత్తం వేరే అయిపోతుంది. నెక్స్ట్ లెవెల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది మనకి, నెక్స్ట్ లెవెల్ ఫైట్స్ కూడా ఉంటాయి. ఎంటర్టైన్మెంట్తో పాటు నెక్స్ట్ లెవెల్ ఫైట్స్ కూడా ఉంటాయి. అదిరిపోతుంది కిరా కార్పి వస్తే. సో మ్యాక్సిమం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, 95% ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చి యాదమరాజు. సో యాదమరాజు కూడా మంచి కమెడియన్, మంచి కంటెంట్ ఇస్తాడు. ఆయన ఏది మాట్లాడినా మంచి కంటెంట్తోని మంచి ఏమంటారు అందరినీ నవ్విస్తాడు. వెరీ వెరీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది. అండ్ చాలా నవ్విస్తాడు మన అందరినీ కూడా. సో ఖచ్చితంగా యాదమరాజు వచ్చే ఛాన్సెస్ కూడా చాలా ఉన్నాయి. మ్యాక్సిమం వస్తారు యాదమరాజు ఫిక్స్ అయిపోండి బిగ్ బాస్ సీజన్ 8లో. యాదమరాజు తర్వాత వచ్చేసి మన నిఖిల్ బ్రో ఉన్నాడు కదా. సో నిఖిల్ బ్రోని కూడా
లాస్ట్ టైం అప్రోచ్ అయ్యారు, సో రాలేదు. ఈసారి మాత్రం పక్కా ఉన్నట్టు మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. సో నిఖిల్ బ్రోకి కూడా సపోర్ట్ చేయండి అందరూ. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన బంచిక్ బబ్లు. సో ఈయన కూడా మంచి కంటెంట్, ఈ మధ్య ఆయన కంటెంట్తో చాలా రీచ్ వస్తుంది ఆయనకి. అండ్ చాలా మంచిగా కామెడీ చేస్తున్నాడు, అందరిని ఎంటర్టైన్ చేస్తున్నాడు, నవ్విస్తున్నాడు. సో ఈయనని కూడా లాస్ట్ 2 times అప్రోచ్ అయ్యారు బబ్లుని. సో ఆయన ఏమో సమ్ రీజన్స్ వల్ల రాలేదు, కానీ ఈసారి పక్కా వస్తాడు. ఈసారి మాత్రం పక్కా వస్తున్నాడంట, ఇన్ఫర్మేషన్ ఉంది మనకి. సో బబ్లు ఈజ్ ఫైనల్లీ ఇన్ సీజన్ 8. మన హీరోయిన్లకి జ్యోతిష్యం చెప్పే వేణుస్వామి చెప్పాలంటే ఎందుకు తమ్నెల్లో యాడ్ చేసిన వేణుస్వామిని అంటే, ఈ మధ్యలో మన ఇన్స్టాగ్రామ్లో కానివ్వండి, నార్మల్ వేరే ఛానల్స్లో కానివ్వండి, స్వామి బిగ్ బాస్ సీజన్ 8లో వస్తున్నట్టు చెప్తున్నారు. సో దాని మీద మనం మాట్లాడుకుంటే ఏంటంటే వేణుస్వామి రారు. సో వేణుస్వామి మన బిగ్ బాస్ సీజన్ 8లోకి రావట్లేదు. వేణుస్వామిని బిగ్ బాస్ టీమ్ అప్రోచ్ కూడా అవ్వలేదు. సో ఇవన్నీ ఫేక్ న్యూస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి బర్రెలక్క. సో బర్రెలక్కను కూడా వస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ ఉంది, కానీ 70% మ్యాక్సిమం ఒక 50-60% కూడా ఛాన్స్ లేదని నా ఒపీనియన్ అంటే నా ఇన్ఫర్మేషన్ ప్రకారంగా. సో బర్రెలక్క కూడా రావట్లేదు. అండ్ కుమారి ఆంటీ గురించి మాట్లాడుకుంటే టాక్ వస్తుంది కుమారి ఆంటీ సీజన్ 8లో రావచ్చని, కానీ మన ఇన్ఫర్మేషన్ అయితే ఓన్లీ 60% వరకే. సో 60% మాత్రమే ఛాన్సెస్ ఉన్నాయి కుమారి ఆంటీకి బిగ్ బాస్లోకి రావడానికి. ఒకటే షో నుంచి ఒక 4-5 పీపుల్ వస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ ఉంది. రీసెంట్గా మనకి టెలికాస్ట్ అవుతుంది అది టీవీలో. సో చూడొచ్చు, ఎందుకంటే బ్యాచ్ లాగా ఫామ్ అవుతారు. ఎందుకంటే వాళ్ళు కలిసి వర్క్ చేసారు కాబట్టి నార్మల్గా వాళ్ళు వాళ్ళు ఒక బ్యాచ్గా ఫామ్ అయ్యి టార్గెటింగ్ ఏమైనా చేస్తారా, లేకపోతే వాళ్ళు బ్యాచ్గా ఉండడం వల్ల వేరే వాళ్ళకి వాళ్ళు బ్యాచ్గా ఉంటున్నారనే ఫీలింగ్ వస్తుందా? సో ఇవన్నీ మనం చూడాలి. వీళ్ళందరూ వస్తే మాత్రం కంపల్సరీ వాళ్ళు ఒక బ్యాచ్ లాగా ఫామ్ అవుతారు. ఎందుకంటే వాళ్ళందరూ కలిసి వర్క్ చేసారు కాబట్టి డెఫినెట్గా వాళ్ళందరూ కలిసి ఉంటారు, క్లోజ్గా ఉంటారు, నో డౌట్ అబౌట్ ఇట్. అండ్ చెప్పిన కదా వీడియో స్టార్టింగ్లో బిగ్ బాస్ సీజన్ 8లో అదిరిపోయే ట్విస్ట్ ఉందని. అదేంటంటే మన ఎక్స్ కంటెస్టెంట్స్ ఎవరైతే ఉంటారో బిగ్ బాస్లో 7 or 6, ఈ ఎక్స్ కంటెస్టెంట్స్ బిగ్ బాస్ సీజన్ 8లో వచ్చే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. ఎందుకంటే అది ఎట్లా వస్తారో కూడా చెప్తా. దానికి ముందు ఇట్లా రీఎంట్రీ రావడం వల్ల మన లాస్ట్ సీజన్లో చూసినాం రతిక రీఎంట్రీ అట్లా. సో రీఎంట్రీ రావడం వల్ల ఛానల్ టీఆర్పీ అనేది పెరిగింది. సో ఇట్లా పెరగడం వల్ల వీళ్ళు మళ్ళీ సీజన్ 8లో కూడా అట్లనే చేద్దామని డిసైడ్ అయ్యి సో ఈ ట్విస్ట్ అనేది పెట్టారన్నమాట. వీళ్ళు బిగ్ బాస్ సీజన్ 8లో రీఎంట్రీ ఎట్లా ఇస్తారంటే, ఎక్స్ కంటెస్టెంట్స్ రీఎంట్రీ ఎట్లా ఇస్తారంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా అయినా, డైరెక్ట్గా అయితే ఉండదు. నార్మల్గా ఇప్పుడు కొత్త వాళ్ళు స్టేజ్ మీద వచ్చి పర్ఫామ్ చేసి డైరెక్ట్ వెళ్తారు కదా, అట్లయితే కాదు. వీళ్ళకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉండొచ్చు, మ్యాక్సిమం వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉండొచ్చు వీళ్ళకి. అండ్ అట్లనే మనకి వాళ్ళ పాత ఫ్యాన్స్ కానివ్వండి, లేకపోతే ఆ ఛానల్ టీఆర్పీ పెరగడానికి మాత్రం చాలా ఇదొక మంచి ట్రిక్ అని చెప్పాలి. ఛానల్ టీఆర్పీ పెరగడానికి లాస్ట్ టైం ఛానల్ టీఆర్పీ ఇట్లా పడిపోయినప్పుడు మళ్ళీ ఇట్లా పెరిగింది రీఎంట్రీ ఇచ్చినప్పుడు. సో దాని తగ్గట్టుగా అట్లా ఛానల్ టీఆర్పీ పెంచుకోవడానికి బిగ్ బాస్ టీమ్ చేసిన ప్లాన్ ఇది రీఎంట్రీ. మన ఎక్స్ కంటెస్టెంట్స్ అందరినీ కాదు, మన ఎక్స్ కంటెస్టెంట్స్ని ఎవరినో ఒకరిని ఆడడానికి కూడా ఎట్లా అంటే తక్కువ రోజులు బిగ్ బాస్ హౌస్లో ఉండి ఫస్ట్ వీక్ ఎలిమినేట్ అవ్వడం కానీ, లేకపోతే టాప్గా పర్ఫామ్ చేసి కప్పు కొట్టిన వాళ్ళు కానివ్వండి, రన్నరప్ కానీ, టాప్ 4, టాప్ 3, టాప్ 2 ఎవరైనా వచ్చే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. సో ఎవరనేది మనం చెప్పలేం. సో ఎవరైనా రావచ్చు, వచ్చి బిగ్ బాస్ సీజన్ 8లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. ఇది మనకున్న లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అండ్ లేటెస్ట్ ట్విస్ట్ ఇదే. సో ఇంకోటి ఏంటంటే బిగ్ బాస్ సీజన్ 8 స్టార్ట్ డేట్ ఏమైందంటే కొంచెం లేట్ అయ్యేటట్టు ఉంది. ఎందుకంటే వర్క్ కూడా చాలా స్లోగా జరుగుతున్నాయంట సెట్లో అవన్నీ. సో మీరందరికీ డౌట్ రావచ్చు, ఎట్లా చెప్తున్నావు ఇదంతా.
సో ఈ ఎవరు చెప్పారు మీకు? సో ఇవన్నీ మీకు ఎవరు చెప్పారు ఇన్ఫర్మేషన్ అంటే, నార్మల్గా లీక్స్ అనేది ఎట్లయినా జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు ఎగ్జాంపుల్ యాదమరాజు ఉన్నాడు. యాదమరాజు డ్యాన్స్ చేసిండు అనుకోండి, యాదమరాజు వెనకాల డ్యాన్సర్స్ ఉంటారు, సెట్లో వర్క్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. డ్యాన్స్ అయిపోయినాక వాళ్ళు అక్కడనే ఉండరు కదా, బిగ్ బాస్ హౌస్ లాగా, వాళ్ళు కూడా బయటకు వస్తారు. బయటకు వచ్చినాక తెలుస్తుంది అట్లా. సో అట్లా ఛాన్సే లేదు అది ప్రైవసీగా పెట్టడానికి. సో ఎట్లయినా సరే ఆ లీక్స్ అనేది బయటికి వస్తుంది. సో ఆ లీక్స్ అన్నిటి కోసం, ఆ అప్డేట్స్ అన్నిటి కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఓన్లీ జెన్యున్గా చెప్తా. అండ్ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టే ఇది మాత్రం 100% కాదు, ఇందులో ఎవరైనా డ్రాప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి అగ్రిమెంట్స్ సైన్ అయినాకనే 100% అన్నట్టు వాళ్ళకు కూడా తెలియదు, ఇంకా బిగ్ బాస్ టీం వాళ్ళకు కూడా తెలీదు. సో మేబీ 18th or 19th అగ్రిమెంట్స్ ఉన్నాయి వాళ్ళందరికీ. సో ఆ సెలెక్షన్ ప్రాసెస్లో అందరూ ఇంటర్వ్యూస్ అయిపోయి ఎవరైతే రెడీగా ఉన్నారో అగ్రిమెంట్ సైన్ చేసిన తర్వాత వాళ్ళు 100% కన్ఫర్మ్ అయిపోతారు. అప్పటిదాకా మనం ఏం చెప్పలేమన్నమాట. సో వీళ్ళైతే మ్యాక్సిమం అంటే వీళ్ళు కాదని కాదు, వీళ్ళందరికీ ఏమంటారు, వీళ్ళందరికీ కూడా సెలెక్షన్ ప్రాసెస్ జరిగింది, ఇంటర్వ్యూస్ జరిగినాయి, అన్నీ జరిగినాయి. ఏమైనా సడన్ ప్రాబ్లం వల్ల కానీ, ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లం వల్ల కానీ వాళ్ళు డ్రాప్ అయితే అవ్వచ్చు, అది మనం చెప్పలేం కాబట్టి. సో మ్యాక్సిమం అయితే వీళ్ళే సెలెక్షన్ ప్రాసెస్ అయితే వీళ్ళకే అయినాయి. అండ్ సో అది మనం అగ్రిమెంట్స్ తర్వాత మనకి 100% వస్తుంది, 100% ఫైనలైజ్డ్ కంటెస్టెంట్స్ వస్తుంది. సీజన్ 8 కంటెస్టెంట్స్ లిస్ట్ అయితే ఇదే. అర్థమైంది అనుకుంటే ఎవరెవరు వస్తున్నారో అని. సో నెక్స్ట్ బిగ్ బాస్ వీడియో కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ కొట్టండి, అట్లనే కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి, షేర్ చేయండి. సో అంతే గైస్, మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్ బాయ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్రణవ్ అన్విల్స్.